వన్ ఛాన్స్ చూసేసారు జనం. రఫీ గారు సమయం లేదు, పంపించేస్తారు. వంశీ గారు, వంశీదీప్ గారు, ఏదైతే హనుమంత్ రెడ్డి గారు ఒక మాట దుకాణం బంద్ అంటున్నారు రఫీ గారు. అదేనండి, ప్రజలందరూ కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హనుమంత్ రెడ్డి గారు ఇందాక ఒక మాట చెప్తున్నారు. ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి గురించి పాచిపోయిన నడ్లు ఇచ్చారా అని అడిగారు. ఎస్, దేనికోసం అన్నారండి ఆ మాట? ఆయన స్వప్రయోజనాల కోసమా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తమ్ముడునో అన్ననో ఏదైనా హత్య కేసులోనో ముద్దాయిగా నిందితుడు కాపాడుకోవడానికి వాళ్ళతో కయ్యం పెట్టుకున్నాడా, లేకపోతే దేనికోసం అన్నాడండి? రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందువల్ల, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదనే ఉద్దేశంతో మేము ఏదైతే ఎన్డీఏలో కూటమిలో మేము భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీ కూటమితో కలిసి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్ళడం జరిగిందో, ఆ రోజున మీరు ఇస్తున్నటువంటి ఎన్నికల హామీ ఏదైతే మీరు ఆ రోజున చేయని పక్షంలో రాష్ట్రాన్ని మీరు ఏ విధమైన మేలు చేకూరుస్తారు, ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా మాకు ఏదైనా ప్రత్యేక హోదా ఏది అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీని ఆ రోజున విమర్శించడం జరిగింది. అదే అంటే కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆ రోజైనా ఈ రోజైనా పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఉన్నారండి, కట్టుబడి ఉన్నారు. ఇందాక మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నానండి, ఇదే బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు అసెంబ్లీ సాక్షిగా. విజయమ్మ గారిని, ఏ విజయ నీ భర్త, మీరు బ్రహ్మనాయుడు గారు మీకు కూడా ఐడియా ఉండి ఉంటది. బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారండి విజయలక్ష్మి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని, నీ భర్త హత్య కేసులో మీ భర్తను మీరందరూ కలిసి చేసినటువంటి డ్రామా, మీరందరూ కలిసి చేసుకున్నటువంటి దోపిడీ, మీరందరూ కలిసి చేసినటువంటి హత్య ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అని చెప్పేసి అసెంబ్లీ వేదిక, అసెంబ్లీ సాక్షిగా అన్నటువంటి మాటలు అందరూ రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోవాలి. మరి అటువంటి బొత్స సత్యనారాయణ గారిని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి రాజకీయం చేయట్లేదా? కేసీఆర్ నాని గారు ఏమన్నారండి, జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ, జగన్మోహన్ రెడ్డి ఒక 420, జగన్మోహన్ రెడ్డి అనే ఒక నీచుడు, జగన్మోహన్ రెడ్డి అనే అతను అసలు ఒక నరరూప రాక్షసుడు అన్నటువంటి కేసీఆర్ నాని ఈ రోజు తీసుకొచ్చి విజయవాడ ఎంపీ సీట్ ఇచ్చారే. నీతిమాల రాజకీయాలు చేసేది మీరు, ప్రజల మీద అందరూ మిగిలిన రాజకీయ పక్షాలు అందరూ పేలెత్తి చూపుతూ ఉంటారు. ఈ రోజున రాష్ట్రంలో నడుస్తుందండి రెడ్డి స్వామ్యం అండి. అంటే నేను ఒక సామాజిక వర్గాన్ని విమర్శించాల, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే కొందరు ఏదైతే పెట్టుబడిదారులు ఉంటారు చూసారా, ఆ పెట్టుబడిదారులు ఇప్పుడు చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి పెద్ద పెట్టుబడిదారు ఎవరండి? పెట్టుబడిదారు పెద్దిరెడ్డి. నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి విజయసాయి రెడ్డి, ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇటు పక్కనకు వచ్చేసరికి కర్నూలు కడపకు వచ్చేసరికి సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి వచ్చేసి ఈ కృష్ణా జిల్లా నుంచి ఈస్ట్ వెస్ట్. ఏమండి రాష్ట్రంలో ఏం నడుస్తుందండి? కేవలం పెట్టుబడిదారులకు పేదలకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ పెట్టుబడిదారులతో మిగిలిన రాజకీయ పక్షాలను మేము యుద్ధం చేస్తున్నాం. ఒక క్రిమినల్ తోటి క్లీన్, మిస్టర్ క్లీన్ వర్సెస్ మిస్టర్ క్రిమినల్. పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఏదైతే ఒక తెల్ల పేపర్ ఉందో మిస్టర్ క్లీన్, ఒక మిస్టర్ క్లీన్ వర్సెస్ మిస్టర్ 420, మిస్టర్ క్లీన్ వర్సెస్ మిస్టర్ క్రిమినల్ తోటి యుద్ధం జరగబోతుందండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు గమనిస్తున్నారు. మీరు రచ్చబండ దగ్గరికి వెళ్ళండి, బయట ఏదైనా టీ షాప్, టీ షాప్ దగ్గరికి వెళ్ళండి, రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి అది. జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం అని మనం ఇచ్చాం. ఈ రోజు